ఐక్యతగా ఏర్పడి సంఘటితమయ్యి చలనం కలిగే విధంగా ప్రవర్తిస్తూ నడుస్తూ అంటే నడవంగా కదలిక వచ్చి అందులోనే ఐక్యత ఏర్పడుతుంది. అంటే మన వేదం ఏం చెప్పిందంటే నడవంగా అంటే నడుస్తూ చలైవతే అని వేదం చెప్పింది. అంటే నడుస్తూ ఉండు అంటే నడుస్తూ ఉంటేనే ఒక నడుస్తుంటే ఆమె ఎందుకు నడుస్తుందో ఆ మాతృమూర్తి మేము కూడా ఆమెతో పాటు నడుస్తాం ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం అని కడవ మాతృమూర్తులు, మాతృశక్తులు, యువత నడుస్తూనే అదే చలైవతే అంటే చెల్లించండి అంటే గతశీలతే జీవితం అంట. అంటే మరి పుట్టినప్పుడు చేసుకొచ్చింది లేదు, వెళ్ళేటప్పుడు చేసుకపోయేది ఏమి లేదు. అందుకే ధర్మం కోసం, దేశం కోసం కొంతమంది ఎందరో